ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క డాట్స్ అంటే డాట్స్ వేస్తూ ఉంటారు, కానీ కొంతమంది అవి వంకర టింకర పోతూ ఉంటాయి. అలా కాకుండా ఈరోజు నేను చెప్పినట్టుగా వేయండి. డాట్స్ అనేవి పైకి ఎక్కకుండా కిందికి పోకుండా మిడిల్లో ఆగిపోతాయి అన్నమాట. చాలా చక్కగా నీట్గా ఉంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది వేస్తే ఏంటి అంటే డాట్స్ ఇలా షేప్ అనేది కనిపించదు, ఒకటి పైకి ఎక్కినట్టుగా ఇటు కిందికి దిగినట్టుగా ఉంటాయన్నమాట. అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని బండ గుర్తులతో ఈ డాట్స్ అనేది వేసి చూపిస్తాను, చక్కగా చూడండి. నిన్న వచ్చేసి మనం డాట్స్ అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకరోజు వీడియో చేసాము, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కటింగ్ ఎలా చేయాలి అనేది. ఈరోజు ఏంటంటే మిడిల్గా అంటే చెస్ట్ భాగం మిడిల్గా ఉన్న వాళ్ళకి ఎలా వేసుకోవాలి అనే దాని గురించి వివరిస్తాను, చక్కగా చూడండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండు కలిపి హైరేంజ్ చేసుకున్నానండి. హైరేంజ్ చేసిన తర్వాత దీన్ని కదలకుండా మధ్యలోకి ఒక కుట్టు వేసుకుంటున్నాను, ఇలా లాంగ్ కుట్టు. ఓకేనా? చూడండి, ఇలా కదలకుండా వేసుకోవాలన్నమాట. ఈ కుట్టు అనేది వేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇంకా కదలదు కాబట్టి అది మనకు టెన్షన్ ఏం లేదు. ఇంకా ఇలా కుట్టు ఇది ఎగస్ట్రా పీస్ తీసేసుకోవాలి, చుట్టూ వేయకుండా. ఇలా చుట్టూ వేయకుండా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ ముడత అనేది రాదు. మనం కుట్టు వేస్తూ ఉంటాము, అదేమవుతుందంటే ఒక్కొక్కసారి ముడత అనేది వస్తూ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఎక్కువ శాతం కొంచెం మందపాటి క్లాత్కి అయితే చుట్టూ కుట్టు వేసుకుంటాను. పల్సగా కొద్ది జారుతుంది అనే క్లాత్, పిగిలిపోతుంది అనే క్లాత్కి నేను చుట్టూ వేసుకోను. ఇలా మధ్యలోకి ఒక కుట్టు వేసేసి మొత్తం ఎగస్ట్రా ఉన్న పీస్ మొత్తం తీసేస్తాను అనమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు నేను చూడండి ఇలా బెండ్గా వేసాను చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు మనం అలా కాకుండా మనం ఏం చేయాలంటే కొలతల ప్రకారం కటింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇలా బెండుగా వేసాను చూడండి. ఇది ఏంటంటే మనకి ఈ బెండు నేను ఎందుకు వేసానంటే డాట్ అనేది ఇటువైపు చూడాలి అని. ఓకేనా? మీకు కుట్టు అర్థమయ్యే ఉంటుంది, కొంచెం కనబడుతుంది కుట్టు. ఇప్పుడు ఇదేం చేయాలి అంటే మనం దీంట్లో నుంచి 3 భాగాలు చేయాలి. 3 భాగాలు అంటే ఇప్పుడు ఎంత ఉంది? ఇది 11 ఉంది అనుకోండి. 11 ఉంది. 11 అంటే 3.5 పావుదక్కువ 4 పెట్టుకోవాలన్నమాట. ఇంకో చూడండి, పావుదక్కువ 4 పెట్టేసాను. పెట్టేసి ఇక్కడ కాట్ అనేది పెట్టాము. ఓకేనా? ఇలా 3 భాగాలు చేయాలి. అంటే 3 భాగాలు అంటే ఏంటో అనుకుంటారు మీరు. అంటే ఇటువైపు 2 భాగాలు ఉండాలి, ఇటువైపు 1 భాగం ఉండాలి. అది డాట్ అనమాట. ఇది మెయిన్ డాట్. ఎవరికైనా మనం లూజ్ కావాలన్నా, టైట్ కావాలన్నా, ఇంకొంచెం పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఏదైనా పొడుగు కావాలన్నా, చిన్నగా కావాలన్నా కూడా మనం ఈ డాట్లోనే ముందు ఫ్రంట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది చాలా చక్కగా మనం వేసుకోవాలి, నీట్గా కూడా వేసుకోవాలి. ఇక ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇది కూడా 3 భాగాలు. 3 భాగాలు అంటే ఏంటి? 2 భాగాల పైకి, 1 భాగం కిందికి. ఈ 2 కూడా అంతే. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇటు 2 భాగాలు, ఇటు 2 భాగాలు. గుర్తుంచుకోండి. ఇక దీన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సెంటర్ కాట్ అనమాట. ఓకేనా? సెంటర్కి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డాట్ ఎలా వేయాలి అంటే ఇక చూడండి, ఇలా పట్టుకొని మీరు సెంటర్కి పట్టుకున్నా కూడా పర్వాలేదు. కాకపోతే మీరు ఏం చేయండి అంటే పట్టుకోండి సెంటర్కి. ఇలా సెంటర్కి పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం దీన్ని ఇలా తిప్పండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ ఈ గ్యాప్ని ఫిలప్ చేసుకోండి. ఇలా ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ డాట్ ఇలా ఉండే డాట్ ఇలా ఉంటుంది. చెస్ట్ భాగానికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసి 3 ఇంచుల పొడవు మీద మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి. మీడియం చెస్ట్ ఉన్న సిస్టర్స్కి ఇది సరిపోతుంది. ఓకేనా? ఇలా వేసుకుందాం. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి నెక్స్ట్ ఇది చూడండి, ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. డాట్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాము ఎలా వేయాలో అని. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో డాట్స్. ఇలా వేసుకోండి ఇది కూడా. ఓకేనా? కొంచెం హైరన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ క్లాత్ అయినా స్టిఫ్గా ఇలా నిలబడుతుంది అనమాట. మనం ఉన్న పళంగా మనం చేసామనుకోండి నీట్గా రాదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే పైన ఒక కుట్టు వేసేసుకొని విప్పేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, ఇప్పుడు విప్పేసినా పర్వాలేదు, తర్వాతకి విప్పేసినా కూడా పర్వాలేదు, మనకు అలా ఉంచి. ఓకేనా? చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు ఇది డాట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఓకేనా? ఇలా ఇవన్నీ కొంచెం ఇలా అనుకొని మీరు ఇస్త్రీ చేసుకున్న పర్వాలేదు, లేదా గోటితో ఒకసారి ఇలా గీసినా కూడా మనకి ముడత అనేది రాదు. ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. నీట్గా ఉంటుంది వర్క్. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరే. లోన వైపు కూడా చాలా చక్కగా డాట్స్ ఒకటికొకటి పోటీగా అందంగా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక ఈ చుట్టూ కూడా కుట్టు వేసేసుకోండి.
ఎందుకంటే మళ్ళీ మీకు మెడ వేసేటప్పుడు కానీ చంక ఎక్కించేటప్పుడు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అసలు చిటికేలో వేయొచ్చండి. వస్తే మాత్రం నేను చూశాను బెంగాల్ వర్కర్స్ కూడా వాళ్ళ వర్క్ నీట్గా ఉంటుంది, ఇప్పుడు నేను చేసినట్టుగానే ఉంటుంది, కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. కలకత్తా వర్కర్స్ కానీ వాళ్ళని చూశాను కదా, ఈ డాట్స్ అస్సలు బాగోవు అనమాట. ముందు డాట్స్ ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు. అసలు ఒకదానికి నిన్న చూశాను, సీనియర్ మాస్టర్ అట, అప్పుడు నా దగ్గర వర్క్ చేసే అతనే, మొత్తం బాగుంది, బ్లౌజ్ మొత్తం మంచిగా కుడుతున్నారు. 30 years అంటే నాకన్నా సీనియర్ అనమాట తను. నిన్న చూశాను, కానీ డాట్స్ ఇలా లేవు. ఈ డాట్ వచ్చేసి ఇక్కడే వేశారు, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ డాట్ వచ్చేసి దీనికి వేశారు, ఈ డాట్ వచ్చేసి ఇక్కడ వేశారు. ఈ 3 అసలు సంబంధమే లేవు. తూర్పు దిక్కు ఎడముఖం పెడముఖం అంటారు చూడండి, అలా ఉన్నాయి. వెంటనే నాయన ఇలా కాదు, అసలు ఇలా నాకు నచ్చదు, మీరు ఒకవేళ అయితే సీనియర్ కావచ్చు, మిమ్మల్ని నేను కించపరచట్లేదు, కానీ ఫస్ట్ ఇది ఇప్పి నేను వేసి చూపిస్తానని చెప్పేసి వేశాను. కొంతమందికి ఉంటుంది కదా నేను సీనియర్ వర్కర్ని అని. ఫస్ట్ మనం ఏంటంటే ఎంత నీట్గా కుట్టాము అన్నది కూడా ముఖ్యమే. సగం పార్ట్ అయితే ఎంత మనం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేసాము అన్నది కూడా ముఖ్యమేనండి. ప్రతి పార్ట్ కూడా బ్లౌజ్లో చాలా ముఖ్యమైనది అనమాట, చాలా ముఖ్యమైనది. అది మనం వేసుకునేటప్పుడే బాగా ఆలోచించి ఆచితూచి వేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక రేపు వచ్చేసి వీడియో మనం ఏంటి అంటే షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలి. ఎందుకంటే కొంతమంది వేస్తే ఏమవుతుందంటే ఉక్సులు పట్టి ఎక్కువ తక్కువలు రావడం, ఈ సైడ్ జాయింట్లు ఎక్కువ తక్కువ రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పోటీగా నీట్గా ఎలా వేయాలి, ఎలా మనం వేస్తే బాగుంటుంది అనే దాని గురించి నేను చక్కగా వివరిస్తాను. ఈ రోజైతే ఇది ఒక్క పార్టే నేను చాలా చక్కగా మీకు అర్థం కావాలని చెప్పాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను డ్రాయింగ్ వేయకుండానే ఓన్లీ కత్తెరతోనే మీకు నేను చూపించాను అనమాట. అంటే ఇషారా అంటే ఒక మెలకువతోనే మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. చక్కగా మీరు అలా అర్థం చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా. అలాగే ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే ప్లాస్టిక్ పేపర్ కటింగ్ ఉందండి మన దగ్గర. ఇది వచ్చేసి మనకి తడవదు, చినగదు, మడత పడదు అనమాట. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. చూడండి, తప్పుడు చూడండి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి అన్ని సైజులు మనకి నడుము సైజు ప్రకారం నేను ఇస్తాను. నడుము సైజు అంటే ఇప్పుడు మీరు వచ్చేసి చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఖర్చులు ఏం సంబంధం లేదు, టేప్తో కొలవండి, ఎంతైతే ఉందో అంత. ఇది 30 ఉంది, 30 అని పెట్టేయండి. ఈ ఖర్చులు కొలవద్దు, డాట్స్ కొలవద్దు, ముందు డాట్స్ వెనక డాట్స్. ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు కొలిచి చెప్పండి నాకు చాలు. దాని ప్రకారం నేను మీకు పంపించేస్తాను. దీంట్లో వచ్చేసి షేప్ బెల్ట్, ఒక హ్యాండ్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వస్తుంది. ఫ్రంట్లో కూడా డాట్స్ ఎలా వేయాలి ఇప్పుడు నేను వేసాను చూడండి, డాట్స్ అలా పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనేది ఇలా నేను కట్ చేసేసాను. తర్వాతకు వచ్చేసి సైడ్ కుట్లకి నేను కాటు, వెనక డాట్స్ కాటు, ఇక్కడ చంక దగ్గర కాటు, మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ తీసాను. షేప్ కూడా పర్ఫెక్ట్గా మీకు ఇటు 2.5 ఇటు 3.5 పెట్టి కట్ చేశాను. హ్యాండ్ వచ్చేసి 5 inches ఉంటుంది. ఆమ్ హోల్ కరెక్ట్గా ఉంటుంది. కావాలి అంటే నేను ఫ్యూచర్ అంటే 3 ఇంచులు పెట్టాను అనమాట. సైడ్ చేతులకైనా దేనికైనా కొంచెం కండ లావు అంటే చేయి లావుగా ఉన్న వాళ్ళకు కూడా పనికొచ్చేటట్టుగా, చేయి బాగా ఇంకా మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఆమ్ హోల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది 32 సైజ్ అండి. మన దగ్గర అన్ని సైజులు ఉన్నాయి, అంటే 26 నుంచి 44, 50 దాకా కూడా ఉన్నాయి సైజులు. ఓకేనా. మీరు రేట్ ఏంటి అంటే 40 కంటే ఎక్కువ ఉన్నది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, క్లాత్ ఎక్కువగా పడుతుంది కాబట్టి 40 లోపు ఉన్నవి 4 సైజులు వచ్చేసి 1000 రూపాయలు. కొరియర్ ఛార్జ్ మనకి ఏరియాని బట్టి ఉంటుంది. డిటిడిసి కొరియర్ అయితే బాగుంటుంది. మీరు ఏం లేదు, మా కంపెనీ నెంబర్ ఒకటి ఉంటుందండి, మన పాషా టైలర్ ఛానల్లోకి వెళ్ళి పేపర్ కటింగ్ వీడియో అని కొట్టండి, వస్తుంది. అది మొత్తం సెర్చ్ చేస్తే మీకు ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా మీరు చేయాలి, దాన్ని మీకు ఎలా పంపిస్తాము, ఎలా మీరు కట్ చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించాను. ఆ వీడియో చూసి బుకింగ్ చేసుకోండి. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు చాలామంది మేము వచ్చి నేర్చుకుంటామన్నయ్య అని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు. మేము ఎండాకాలం ఇప్పుడు కోదాడలో షాప్ పెట్టాం కదా, కొత్త షాపు. ఎండాకాలం మేము క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అందరు రెడీగా ఉండండి. కొంచెం ఈ పిల్లల స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక స్కూల్ ఒక 2 months కోసం తీసుకొని, ఫంక్షన్ హాల్ కానీ స్కూల్ కానీ ఏదైనా హాల్ లాంటిది తీసుకొని మీకు హాస్టల్ సౌకర్యం కలిగించి చక్కగా దానికి ఫీజు నేను తక్కువ నాకు చాలామంది ఎక్కువ మంది వస్తే నాకు మీకు ఫీజు అనేది తగ్గుతుంది. నాకు ఆ రెంట్లు మిషన్లు కొన్న ఖర్చులు అవి వెళ్తే చాలండి. ఎందుకంటే మీరు వస్తున్నారంటే 10 మంది ఉంటే 10 మిషన్లు ఉండాలి, కనీసం 20 మంది ఉన్నా 10 మిషన్లు ఉండాలి. హాఫ్ డే ఒకళ్ళు అలా నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకుంటూ కొద్దిగా కటింగ్ కొంతమందికి, స్టిచ్చింగ్ కొంతమందికి నేర్పించవచ్చు, అలా కూడా చేయొచ్చు. దానికి ఖర్చు అనేది లక్షలలో ఉంటుందండి. మిషన్లు కొనాలి అంటే మామూలు విషయం కాదు.
ఇక అందువల్లనే నేను ఏంటంటే ఆలోచిస్తున్నాను. ఇంతకుముందు మిషన్లు అయితే నా దగ్గర ఒక 5-6 మిషన్లు ఉన్నాయి, పెద్ద మిషన్లు. అవంతా వర్క్ చేసే వాళ్ళకే సరిపోతున్నాయి. స్టిచ్చింగ్ నేర్పించాలి అంటే కొత్త మిషన్లు కొనాలి కాబట్టి దానికంటే ఒక రేటు ఉంటుంది. ఇక ఎప్పుడు కూడా మనం సమ్మర్ సీజనే కాకుండా స్టెప్ బై స్టెప్ ఇక వచ్చిపోయే గ్రూప్స్కి అందరికి కూడా మనం నేర్పించవచ్చు అనమాట. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి బుక్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ రాయండి, మేము వస్తామని చెప్తే మా పిల్లలు వర్కర్స్ రాసుకుంటారు. ఇక మేము ఒక డేటు మీకు ఫీజు అనేది చెప్తాము. మీకు ఓకే అనిపిస్తే మీరు రావచ్చు. ఓకేనా?